హాయ్ అండి, వెల్కమ్ టు అల్లరిపిల్ల భవ్య. ఈరోజు మన ఛానల్లో ఒక స్వీట్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ స్వీట్ని పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఎవరైనా మిడిల్ ఏజ్ వాళ్ళు కానీ ఎవరైనా తినొచ్చండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కానీ, లేకపోతే జుట్టు ఊడిపోతుందన్న సమస్య ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఈ స్వీట్ని తినొచ్చండి. రోజుకి ఒక లడ్డు తిన్నా మన బాడీకి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి. హాస్టల్లో పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా పెట్టాలన్నా మనం దగ్గరుండి పెట్టలేము. ఇలాంటి డ్రై ఫ్రూట్ లడ్డూని చేసి ఇచ్చామంటే రోజుకొక లడ్డు తిన్నా చాలా హెల్దీగా ఉంటారు, నీరసం అనేది ఉండదు. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా గోధుమల్ని ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు గోల్డ్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత చల్లారి పెట్టుకుని మనం మిల్లి పట్టించుకోవాలండి. ఇలా మెత్తని పిండిలాగా ఆడించుకోవాలి. నేను ఎప్పుడు కూడా 1 కేజీ గోధుమల్ని ఫ్రై చేసుకుని ఇలా పిండి పట్టించుకుని ఉంచుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం గోధుమ పిండి లడ్డూలు చేసుకోవచ్చు, లేకపోతే ఇందులోనే కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చు అండి. ఈ గోధుమ పిండిని కూడా పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 కప్తో బాదం పప్పులను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవటం వల్ల లోపల వరకు వేగుతాయి, పచ్చి వాసన లేకుండా. ఈ బాదం వేగటానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుందండి. ఇలా బాదం పైన పగుళ్ళు కింద రావాలన్నమాట. అలా పగిలితే మనకి లోపలంతటికి కూడా ఫ్రై అవుతాయండి. ఇవి వేయించుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన మాడిపోతాయి, లోపల వేగకుండా పచ్చి పచ్చిగానే ఉంటాయండి. అందుకే మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఏ కప్తో అయితే మనం బాదం తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు పిస్తా, అలాగే 1 కప్తో సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే 1 కప్తో గుమ్మడి పప్పు వేసుకోవాలి. అదే కప్తో జీడిపప్పు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి. ఇవి కొంచెం పచ్చి వాసన పోయి కమ్మటి స్మెల్ అయితే వస్తుందన్నమాట. కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఆ టైంలో మనం అవిసె గింజలను వేసుకోవాలండి. ఈ అవిసె గింజలు మనం ముందుగానే వేసుకుంటే త్వరగా మాడిపోతాయండి. ఇవి త్వరగా వేగిపోతాయి అన్నమాట. ఈ అవిసె గింజలు మనకి ఎక్కువగా తీసుకోవటం వల్ల వెయిట్ లాస్ అవ్వటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే జుట్టు ఊడటం కూడా తగ్గుతుందండి అవిసె గింజలను ఎక్కువగా తీసుకోవటం వల్ల. ఈ ఫ్లాక్స్ సీడ్స్ మనకి త్వరగానే వేగిపోతాయండి వేడి మీద. వెంటనే మనం మాడిపోకుండా తీసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం బాగా చల్లారి పెట్టుకోవాలండి. బాగా చల్లారిన తర్వాతే మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ అవిసె గింజల్ని విడిగా వేయించుకుంటే పక్కకి చెదిరిపోతాయండి. అందుకే మనం ఇందులో కలిపే వేసుకుని ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు ఇవి చల్లారిపోయినాయి కదండి, మనం ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసి ఒక గాజు సీసాలో వేసుకొని విడిగా కూడా తినొచ్చండి. అలా తినమంటే పిల్లలు తినరు కాబట్టి ఇలా మనం లడ్డూల రూపంలో చేసి ఇచ్చామంటే రోజు చక్కగా తింటారండి. ఎదిగే పిల్లలకి ఎక్కువ పోషకాలు అవసరం అవుతాయండి. ఇలాంటి పోషకాలు ఉన్న లడ్డూని రోజు ఒకటి తినిపించామంటే హెల్త్కి చాలా మంచిది, ఎదుగుదలకు కూడా చాలా మంచిది అనమాట. ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టుకునేటప్పుడు మరీ మెత్తగా పట్టుకోకుండా కొంచెం బరకగా ఉండేటట్టుగానే మిక్సీ పట్టుకోండి. మనం తినేటప్పుడు ఆ సీడ్స్ కొంచెం రవ్వగా తగులుతూ ఉంటే మనకి తినేటప్పుడు కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు మనం గోధుమ పిండిని తీసుకోవాలి మిక్సీ జార్లోకి. నేను 2 కప్పులతో గోధుమ పిండి తీసుకుంటున్నాను. అదే కప్తో 2 కప్పులు బెల్లం పొడి తీసుకుంటున్నానండి. ఈ బెల్లం పొడి కూడా నేను ఇంట్లోనే చేసి పెట్టుకున్నానండి. ఈ బెల్లం పొడి చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. బెల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకోవాలి. కొట్టుకుని ఒక పళ్ళెంలో వేసుకుని మనం ఎండలో పెట్టుకుంటే బాగా ఎండుతాయి అన్నమాట. బాగా ఎండిన తర్వాత మనం మిక్సీ పట్టుకుంటే ఇలా బెల్లం పొడి అనేది రెడీ అవుతుందండి. ఇలా చేసుకున్న ఈ బెల్లం పొడి నెల రోజులైనా 2 నెలలైనా కూడా పాడవదండి. పులుపు స్మెల్ కూడా రాదనమాట. ఒక గాజు సీసాలో వేసుకుని మనం స్టోర్ చేసుకున్నామంటే ఎందులోకైనా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి బెల్లం పొడి, గోధుమ పిండి వేసుకున్నాం కదండి, దీనిని మనం మిక్సీ పట్టుకుందాము. ఇదంతా కూడా ఈవెన్గా కలుస్తుంది. ఎక్కడన్నా బెల్లం ముక్కలు ఉన్నా కూడా మనకి మెత్తగా నలిగిపోతాయి అన్నమాట. చూసారు కదండి, చక్కగా బాగా మిక్స్ అయిపోయి కలిసిపోయింది కదా.
ఇప్పుడు మనం ముందుగా డ్రై ఫ్రూట్స్‌ని కచ్చాపచ్చాగా చేసుకొని మనం పళ్ళెంలో వేసుకున్నాం కదండీ! అందులోకి వేసుకోవాలి. తర్వాత ఇంకొక 2 కప్పులు బెల్లం పొడి, 1 కప్పు గోధుమ పిండి కూడా వేసుకొని మళ్ళీ అదే విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి. గోధుమ పిండి ఎక్కువగా తీసుకున్నా ఏ ప్రాబ్లమ్ ఉండదండి. హెల్త్‌కి చాలా మంచిది. మీరు కావాలి అనుకుంటే 2 కప్పులు గోధుమ పిండితోటే మనం డ్రై ఫ్రూట్ లడ్డూని చుట్టేసుకోవచ్చు. ఇంకొంచెం ఎక్కువగా చేసుకోవాలి అనుకుంటే ఇంకొంచెం గోధుమ పిండిని వేసి చేసుకోవచ్చనమాట. ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ ఇలాచీ పొడి వేసుకుంటున్నానండి. యాలకుల పొడి వేసుకోవటం వల్ల ఈ లడ్డూలు మంచి స్మెల్, టేస్ట్ ఉంటాయి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి నెయ్యి వేసి కలుపుకోవాలన్నమాట. నెయ్యిని హీట్ చేసుకోవాలండి స్టవ్ మీద పెట్టుకుని. బాగా వేడెక్కితేనే మనకి లడ్డూలు చుట్టుకునేటప్పుడు చక్కగా వస్తాయి. నెయ్యిని పిల్లలు ఎంత తిన్నా హెల్త్‌కి మంచిదేనండి. ముసలి వాళ్ళకి, పిల్లలకి నెయ్యి ఎంతైనా పెట్టొచ్చు. ఈ నెయ్యి మనకి బాగా కాగిందో లేదో కొంచెం ఇలా పిండి వేస్తే మనకి నుగురు కింద వస్తుందండి. అప్పుడైతే మనకి బాగా నెయ్యి కాగినట్టు అనమాట. ఇలా నెయ్యి బాగా కాగిన తర్వాత మనం ఈ పిండిలోకి వేసుకోవాలి. నెయ్యి వేసేటప్పుడు చెయ్యిని పెట్టకండి. చెయ్యి పెడితే బొబ్బొచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. చెయ్యి కాలిపోతుంది. ఇలా గరిటె సహాయంతోటి మనం ముందు మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం చల్లబడుతుంది కదా! ఆ చల్లారిన తర్వాతే మనం చేతి సహాయంతో మనం లడ్డూలు చుట్టుకోవాలి. మనకి ఇందులోకి నెయ్యి సరిపోలేదండి. అక్కడక్కడ పిండి పిండి కింద ఉంది. ఇంకొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. మనకి నెయ్యి సరిపోకపోతే కనుక ఇంకొంచెం నెయ్యిని వేసుకొని కలుపుకోవచ్చు. మనకి చుట్టుకునేటప్పుడు లడ్డూలు పర్ఫెక్ట్‌గా రావాలి అంటే కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుందండి. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూలో నువ్వులను కూడా వేసుకోవచ్చండి. పల్లీలను కూడా పొడి చేసి వేసుకోవచ్చు. వాల్‌నట్స్ కూడా వేసుకోవచ్చు. మనం బెల్లం ప్లేస్‌లో ఖర్జూరాన్ని పేస్ట్ లాగా చేసి వేసుకున్నా కూడా లడ్డూలు చాలా బావుంటాయండి. ఖర్జూరం వేసామంటే మనం నెయ్యి కూడా అవసరం లేదనమాట. నెయ్యి తినలేని వాళ్ళు ఖర్జూరం పేస్ట్ వేసుకొని ఇలా లడ్డూలను చుట్టుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి లడ్డూలు తింటే చాలా మంచిదండి. కాకపోతే బెల్లం ప్లేస్‌లో మీరు ఖర్జూరం కానీ, తేనె కానీ వేసుకొని లడ్డూలను చుట్టుకొని తినొచ్చనమాట. షుగర్ పేషెంట్స్ అయితే, బీపీ ఉన్నవాళ్ళు ఎవ్వరైనా కూడా ఈ లడ్డూలు తినొచ్చండి. చాలా మంచిది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అన్ని ప్రోటీన్స్ అందుతాయన్నమాట ఈ లడ్డూ తినటం వల్ల. ఈ లడ్డూలు త్వరగా పాడవకుండా ఉంటాయండి. ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు. అన్ని సమస్యలకి చెక్ పెట్టొచ్చండి. ఈ లడ్డు డైలీ తిన్నామంటే ఏ సమస్య ఉండదన్నమాట. రోజుకొక లడ్డు కంపల్సరీ తీసుకోవచ్చు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళైనా, మిడిల్ ఏజ్ వాళ్ళైనా ఎవ్వరైనా తినొచ్చు అనమాట. ఈ లడ్డూల్ని హాస్టల్లో ఉన్న పిల్లలకు కూడా చేసివ్వండి. చాలా మంచిది. ఎక్కువ రోజులు కూడా మనకి స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి నిరభ్యంతరంగా పిల్లలకి చేసి ఇవ్వచ్చు అనమాట. ఇలా అన్ని లడ్డూలు చేసుకున్న తర్వాత మనం ఏదైనా ఒక గాజు సీసాలో వేసుకుని ఇలా స్టోర్ చేసుకుంటే మనకి పాడవకుండా ఉంటాయి. ఇలా మనం గాజు సీసాలు వేసుకోవటం వల్ల మనకి ఎదురుకుండా పెట్టుకుంటే మనకి తినటానికే కనపడతాయండి. చూసిన వెంటనే తీసుకుని తింటామన్నమాట. ఇలాంటి ఎన్నో పోషకాలు ఉన్న ఈ లడ్డూనైతే అస్సలు మిస్ అవ్వకండి. పిల్లలకు కూడా చేసి పెట్టండి. తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతాయండి. నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి. ఈ వీడియో చూసి ఈ లడ్డూని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.